హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు డే 2 పంబలోల కథ పాటలు చూశారు కదండి. అది నైట్ అంతా చెప్తారనమాట అండి. డే 2 నైట్ అంతా చెప్తారు. నైట్ 12 దాటిన తర్వాత 12:30 వరకు అలా సాంగ్స్ పాడి కథ అంతా చెప్పిన తర్వాత ఇలా చాటని ప్రిపేర్ చేస్తారండి. ఇదే అమ్మవారి కింద చిన్న సంబరానికి కొలుస్తారనమాట. దీన్నే పాపచాట అంటారండి. ఈ చాటలోకి ఫస్ట్ అమ్మవారిని అయితే తయారు చేస్తున్నారు. అమ్మవారిని ఎలా తయారు చేస్తారు, నెక్స్ట్ ముగ్గేస్తారండి. ఆ ముగ్గు కూడా ఎలా వేస్తారు అనేది ఈ వీడియోలో టోటల్గా చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే బియ్యపిండి ఉంటుంది కదండి, ఆ బియ్యపిండిని ఆడిస్తారనమాట. బియ్యాన్ని ఆడించి బియ్యపిండిని తీసుకుని ఆ బియ్యపిండిలోకి ఆవు పాలు ఉంటాయి కదండి, ఆవు పాలని కాచి చల్లారుస్తారు. చల్లార్చిన తర్వాత ఆ ఆవు పాలని వేసి పిండిని ముద్ద కింద కలుపుతారండి. ముద్ద కింద కలిపి ఆ కలిపిన పిండితో ఇలా అమ్మవారిని తయారు చేస్తారండి. ఇలా తలకాయ, హ్యాండ్స్, కాళ్ళు, కళ్ళు ఇలా సపరేట్గా అన్నీ తయారు చేసి ఇలా ఈ చాట్లో పెడతారనమాట అండి. ఇలా బొమ్మను మొత్తం తయారు చేస్తారండి. బొమ్మను తయారు చేసిన తర్వాత కొత్త ఎర్ర జాకెట్ ముక్కని ఇలా పరుస్తారనమాట. పరిచి దాంట్లోకి బియ్యం వేస్తారండి. ఈ సామాన్లు ఇప్పుడు చూపించాను కదండి, దువ్వెన, తిలకం, కాటుక, ఇవన్నీ అమ్మవారికి ఈ చాట్లో పెడతారనమాట అండి. ఇలా మంగళసూత్రం కూడా వేస్తారు. మంగళసూత్రం ఇలా కట్టేసి ఇలా అమ్మవారికి బొమ్మ మీదకి వేస్తారనమాట అండి. కాలికి చుట్లు పెడతారండి. గాజులు పెడుతున్నారు చేతికి. ఇలా జాకెట్ ముక్క మీద బియ్యం కూడా వేస్తారండి. ఇలా సింపుల్గా పువ్వులతో డెకరేట్ చేస్తున్నారు. ముక్కుకి ముక్కు పుడక, కాళ్ళకి మెట్టెలు పెడతారండి. ఇలా కొబ్బరికాయకి కొంచెం పసుపు రాసేసి నామాలు పెడతారు. దువ్వెన, అద్దం, కాటుక, తిలకం, సెంటు బాటిల్, నల్లపూసలు ఉంటాయి కదండి, నల్లపూసలు కూడా వేస్తారు. స్టిక్కర్ ప్యాకెట్, ఇలా కుంకుమ బొట్టు అవన్నీ పెట్టి అలంకారం చేస్తారండి. అలంకారం చేసిన తర్వాత పువ్వులు అవి కూడా పెడతారు. ఇలా అయితే పాపచాట అనేది కంప్లీట్ అయిపోయిందని తమలపాకు పెట్టి లాస్ట్లో ఒక 5 అరటిపళ్ళు కూడా పెడతారు. ఇలా కొబ్బరికాయ కూడా పెడతారనమాట. ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత అగరత్తులు వెలిగించి ధూపం చూపించేసిన తర్వాత ఈ పాపచాటని ఒక పక్కకి ఇలా పెట్టేస్తారనమాట అండి. దీని తర్వాత ముగ్గు వేస్తారండి. ఇలా ముగ్గు వేయడానికి ఫస్ట్ ఈ పళ్ళెంలో ఉంది కదండి, అది పసుపు అనమాట. పసుపులోకి కొంచెం సర్ఫ్ ఉంటుంది కదండి, ఆ సర్ఫ్ యాడ్ చేసి లైట్గా వాటర్ పోసుకొని దాన్ని కలుపుతారండి. కలిపితే ఇలా ఎరుపు రంగు వస్తుంది అనమాట. ఆ ఎరుపు రంగు వచ్చిన దాంతో కింద వేసుకుని ఫస్ట్ దాని మీద ముగ్గు పెట్టడం ప్రారంభిస్తారండి. ఫస్ట్ ఆ ముగ్గు పెట్టడానికి కూడా ఫస్ట్ పొగేస్తారండి. పొగేసి దండం పెట్టుకుని అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకి బొట్టు పెట్టి అప్పుడు దాన్ని కింద వేసి పైన పద్మ పెట్టి ముగ్గు అనేది వేస్తారండి. ఇది కూడా ముగ్గు అంటే మన నార్మల్ ముగ్గు పెట్టుకుంటాము అది కాదండి, మన బియ్యం పిండి ఉంటుంది కదండి, పిండి, ఆ పిండితో వేస్తారనమాట అండి ముగ్గు. ఇలా ఒక్కొక్క లైను పెట్టుకుంటూ వస్తారండి. ఇలా ఈ పార్ట్ మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయన పైన చూసారండి, పైన మళ్ళీ ఇంకొక లేయరు కుంకుమ లాంటిది వేస్తారండి. లేయర్ వేసి అలా ఎక్స్టెండ్ చేస్తూ వస్తారనమాట అండి ముగ్గు. ఈ ముగ్గు మధ్యలోనే వడ్లు పోస్తారండి. వడ్లు పోసి మీకు నెక్స్ట్ వీడియోలో కుండ చూపిస్తాను. ఆ కుండ మధ్యలో పెట్టి దానిపైన దీపం వెలిగించి దాని చుట్టూరు తిరుగుతారనమాట అండి. దానికోసమే ఈ ముగ్గు వేస్తున్నారు. ఇక్కడ పల్లెంలో బ్లాక్ కలర్ ఉంది కదండి, ఆ బ్లాక్ కలర్ కాదండి, మన బొగ్గు ఉంటుంది కదండి, ఆ బొగ్గుని ఇలా రాపిడి కింద చేసి చితక్కొట్టి పొడుం కింద తయారు చేస్తారండి. ఆ పొడాన్ని మాత్రమే దీంట్లో బ్లాక్ కలర్ కింద యూస్ చేస్తారు. అంతేగాని మన కలర్స్లో బ్లాక్ కలర్ని తీసుకొచ్చి ఈ ముగ్గులో అయితే యూస్ చేయరండి. ఆ బొగ్గుల్ని కొట్టి మాత్రమే దీంట్లో ముగ్గులో వేస్తారనమాట.
ఈ ముగ్గు పాపచాట కంప్లీట్ అయ్యేటప్పటికి అరౌండ్ 2 అయిందండి. 3 o'clockకి నివాళి ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. కొంతమంది పెద్దవాళ్ళు అందరూ లోపల ఇచ్చేస్తారండి నివాళి. ఇచ్చేసిన తర్వాత బయట గుమ్మం దగ్గర పెడతారు. అప్పుడు ఊరందరూ ఇస్తారనమాట. ఆ వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.